మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంశాలు కూడా లేవనెత్తారు. వాటిని 2, 3గా మనం విభజించుకోవచ్చు. ముందు రాజకీయంగా, మీడియా పరంగా చాలా వివాదాస్పదంగా మారిన, న్యాయపరంగా కూడా, శాఖాపరంగా కూడా, పోలీస్ శాఖ పరంగా కూడా చాలా అంతుపట్టనటువంటి జత్వానీ కేసు తీసుకుందాం. ఈ కేసులో జత్వానీ తప్పు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి కాలంలో కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది వారాల్లోనే ఆమెను వేధించడానికే కేసు పెట్టారు. దీనికి ముందుగా రంగం అంతా సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా జిందాల్ అనే పారిశ్రామికవేత్త కోసం చేశారు. ఆ మాట అనకపోయినా కానీ అన్న పద్ధతిలో మళ్ళీ కేసు పెట్టారు సిఐడిలో. మళ్ళీ ఈ మధ్యకాలంలో దాన్ని వెనక్కు తీసుకున్నారు. వెనక్కు తీసుకోవడం కాదు కానీ ఆమె చేశారు, బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి పెట్టారు, మోసాన్ని ప్రయత్నించారు, ఇట్లాంటి ఆరోపణలు స్థూలంగా చేశారు. దీని మీద దుమారం వచ్చిన తర్వాత ఒక కేసులోనే మేము ఇలా చేశాము, కానీ పోలీసులు అక్రమంగా వ్యవహరించిన కొన్ని అంశాలు అలాగే ఉన్నాయి, ముందస్తుగానే అన్నిటికీ సిద్ధం చేసుకోవటము ఇవన్నీ నిజమే, కానీ ఇదొక కేసు అదొక కేసు అని మళ్ళీ దాన్ని ఏదో సర్దుబాటు చేశారు. అంటే ఇక్కడ సంథింగ్ దాల్మే కుచ్ కాలా హై అన్నట్టుగా ఇక్కడ ఏదో గూడుపుటాని ఉందనే విషయం అయితే అందరికీ అర్థమైపోయింది. పోలీస్ శాఖలో జరిగిన ఒక బంగ్లింగ్, పోలీస్ శాఖలో జరగడానికి కారణం అంటే వాళ్ళ మీద ఒత్తిడి ఎవరి నుంచి రావాలి? రాజకీయవేత్తల నుంచి. రాజకీయవేత్తల నుంచి ఎందుకు రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మళ్ళీ ఏదో ఒత్తిడి ఉండాలి. ఇలాంటి అభిప్రాయం అందరికీ కలిగింది. ఇప్పుడు సూటిగా ఏబి వెంకటేశ్వరరావు పేర్లు తీయలేదు కానీ చెప్పారు ఇన్ని రకాలుగా ఎలా మారుస్తారు అని. తర్వాత ఆయన చెప్పిన దాని సారాంశం ఏమిటంటే కార్పొరేట్ ప్రయోజనాల కోసమే. ఇప్పుడు ఆ జిందాల్ కడపలో ఆయన స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు అన్నారు. ఈ మధ్య దానికి ఏదో శంకుస్థాపన ప్రారంభం ఏదో చేశారు. దీనికి ప్రభుత్వం తరఫున లేదా ప్రజల డబ్బు 2,000 కోట్ల దాకా వెళ్తుంది. 800 కోట్లు ప్రత్యక్షమైన సబ్సిడీ, భూమి సదుపాయాలు, ఇవి కాకుండా కరెంటు, 2 టీఎంసీల నీళ్లు, ఇంకా అనేక రాయితీలు ఇవన్నీ ఇస్తున్నారు. సో ఒక 2,000 కోట్లు ప్రభుత్వ ధనం, విలువైన ధనం జిందాల్ ఫ్యాక్టరీకి, జిందాల్ కంపెనీకి వెళ్తుంది. ఆ జిందాలే ఇప్పుడు ఈ కేసులో జత్వానీ మీద కేసు ఆరోపణ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినప్పుడు ఇదే ఆరోపణ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ఆరోపణ, ఇప్పుడు ఆయన కంపెనీ కూడా పెడుతున్నారు. కాబట్టి ఇంకొక విషయం కూడా ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు. ఇదేదో ఉక్కు ఫ్యాక్టరీ అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటిది అనుకోకండి, లేకపోతే ఇంకొకటి దాని లాంటిది అనుకోకండి. ఇదేదో గన్నుల్లో నుంచి ఖనిజం తీసి ఉక్కు తయారు చేసి అలా చేయదు. జిందాల్స్కు దగ్గరలో కర్ణాటకలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి ఆ ఇనుము ఆల్రెడీ తయారైంది తీసుకొని వచ్చి వాటిని రీరోలింగ్ మిల్స్ ఇక్కడ విజయవాడ సమీపంలో కూడా ఉన్నాయి, ఇబ్రహీంపట్నం, కోటపల్లె ప్రాంతాల్లో. ఆ పద్ధతిలో రీరోలింగ్, ఉన్నవాటిని రేకులుగా చేయటం, ఉన్నవాటిని కడ్డీలుగా చేయటం, ఇలాంటి పనులు చేసేటటువంటిదే తప్ప ఇదేమీ ఒరిజినల్గా ఉక్కు ఫ్యాక్టరీ లాంటిది కూడా ఏమీ కాదు అని. అంటే 3 అంశాలు ఇక్కడ. జిందాల్ ఒత్తిడి అనేది అప్పుడు ఇప్పుడు పనిచేయటం 2 ప్రభుత్వాల మీద, పైగా ఆయన పెట్టే కంపెనీకి ప్రభుత్వం నుంచి భారీగా, ఆయన ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ ఉండటం, దానికి ఏమో రూల్స్ ఉంటే ఉండొచ్చు, రాయితీలు పొందుతూ ఉండటం. మూడవది అది కూడా ఓ పెద్ద ఏదో కంపెనీ ఫ్యాక్టరీ వచ్చిందన్న అభిప్రాయం కలిగిస్తున్నప్పటికీ నిజానికి అది ఆ స్థాయిది కాదు, సెకండ్ గ్రేడ్, సెకండ్ లెవెల్, లేదా రీమేకింగ్ లాంటిది అని ఈ 3 అంశాలు కూడా చెప్పడం. ఇవన్నీ అయిన తర్వాత ఈ కారణంగానే జరిగిందా మరి కేసు స్వభావంలో మార్చటం అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. మరి పోలీసులు ఏం చెప్తారో తెలియదు. ఇక్కడ స్వయంగా ఐపీఎస్ అధికారి, డీజీపీ స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాబట్టి సాధికారికంగానే ఆయన మాట్లాడతాడని మనం భావించాలి. ఆయనకు ఆ విషయాలు బాగా తెలిసి ఉంటాయి, గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పద్ధతి. అప్పుడే ప్రశ్న వేశారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే తేడా ఏమీ లేదు, నిజంగా తేడా ఏం లేదు, ఎప్పుడు చెప్పే విషయం అదే కదా. కార్పొరేట్ ప్రయోజనాలు, ఆర్థిక అంశాల్లో దాదాపు వాళ్ళ ఇవే
కొనసాగుతున్నాయి. మనం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ భోగాపురం గురించి కూడా మాట్లాడాం. ఆ విషయం కూడా దాని యజమాని లేదా అధినేత గ్రంథి మల్లికార్జునరావు ఏం మాట్లాడారో మనం చూసాం. ఆ విషయంలో కూడా మాట్లాడారు. ఏబీవీ ఏమంటారు అంటే అక్కడ క్రెడిట్ వారు ఏమీ అక్కర్లేదు, ఇద్దరూ చేశారు, కానీ అసలైతే ప్రయోజనం వీళ్ళకి జరుగుతుందన్నది ఇక్కడ విషయం. ఇక్కడ ఆయన తెచ్చిన పోలిక ఒకటే, హింసా నృత్యం చేయించారు కదా 13,000 మంది పిల్లలతో, స్కూళ్ళకి 2 రోజులు సెలవులు ఇచ్చి రికార్డ్ అంటున్నారు. హింసా నృత్యం లాగే ఈ జత్వానీ కేసు కూడా గిన్నిస్ బుక్లో రికార్డు స్థాపిస్తుంది అని ఒక పెద్ద వ్యంగ్య బాణం కూడా, తీవ్రమైన వ్యంగ్య బాణం కూడా విసిరారు. నిజంగా ఇవన్నీ తీవ్రమైన విషయాలు. దీని కొసమెరుపు నేను జోడించేది ఏమంటే, నేను ఒక వీడియో విడిగా చేశా కదా, ఒక పత్రికలో వచ్చిన స్టోరీ. పోలీస్ శాఖను కొంతమంది ప్రభావితం చేస్తున్నారు, మాజీలు జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక దీనిగా సిండికేట్గా ఏర్పడి ప్రభావితం చేస్తున్నారు. ఇప్పుడైతే ఒక విధి నిర్వహణలో ఉన్న, అంటే సర్వీస్లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి కూడా కూటమికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని వార్త వచ్చింది పత్రికల్లో. అంటే పోలీస్ శాఖలో ఇంటెన్స్ లాబింగ్, ఇంటెన్స్ గ్రూపింగ్, ప్రభుత్వాల పట్ల మామూలుగా ప్రభుత్వాల ఒత్తిడి ఉంటుంది పోలీసుల మీద, మామూలు కంటే ఎక్కువగా ఉంటుంది ఇతర శాఖల కంటే. కానీ ఇక్కడ అది మరీ బహిరంగ రూపం తీసుకుందేమో అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఏబీవీ చెప్పినవన్నీ విన్న తర్వాత ఈ రకరకాల కోణాల్లో వైపుల నుంచి ఈ ఒత్తిడి సాగుతున్నట్టుగా ఉంది. అంతిమంగా మటుకు కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల రక్షణ, దానికేమీ ధోకా లేకుండా చూసుకోవటం అన్నది చివరిదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏబీవీ గతంలో సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్కు సంబంధించి చెప్పారు, విశాఖలో జరిగిన కొన్ని డీల్స్ వాటి గురించి కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో మనం చూడాలి. దీనికి సంబంధించి ఇవి నిస్సందేహంగా సంచలన వ్యాఖ్యలు 3 కోణాల్లో కూడా. దీని మీద పోలీసులు కూడా, శాఖ కూడా, అధికారంలో ఉన్న అధికారులు కూడా ఏమైనా స్పందిస్తారో తెలియదు. ఇంకా వ్యక్తిగతమైన ఇంకో అంశం మనం మరో వీడియోలో చూద్దాం.